హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండుగ తర్వాత రైతులకి భారీ కానుక కేంద్రం నుంచి ప్రకటన. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. వచ్చే నెల ప్రవేశపెట్టున్న బడ్జెట్ ప్రభుత్వం రైతులకు భారీ కానుక అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణం పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించవచ్చు. గ్రామీణ డిమాండ్లకు పెంచడం, రైతు ఆర్థిక అవసరాలకు తీర్చడం లక్ష్యంగా చర్య తీసుకున్న 2025-26 ఆర్థిక సంవత్సరంకి బడ్జెట్ ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పడం జరిగింది. నాన్ క్రెడిట్ కార్డు కేసీసీపై రుణమాఫీ పరిమితిని పొడిగించే లేదు. దీంతో రుణమాఫీని పెంచాలని రైతు వ్యవసాయ స్థలం చాలా కాలంగా ప్రభుత్వ డిమాండ్లు చేస్తున్నాయి. రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచితే రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ పరిమితిని పెంచడంతో పాటు ఫసల్ బీమా యోజన మరింత బలోపేతంగా మార్చే అవకాశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక నిలిపింది. పంట నష్టానికి పరిహారం ప్రక్రియ వేగవంతం చేయాలని, సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ముగించనుంది. 1998లో ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రైతులకు 9% వడ్డీ రేటుతో స్వల్పకాలిక పంట రుణాలు అందించారు. ప్రభుత్వం వడ్డీపై 2 రాయితీని ఇస్తుంది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అదనంగా 3 రాయితీ లభిస్తుంది. ద్వారా రైతులకు కేవలం 4% వడ్డీకే రుణాలు అందుతాయి. జూన్ 30, 2023 నాటికి ఈ పథకం కింద కోట్లు 7.4 కోట్ల పైగా ప్రక్రియాశీల ఖాతాలు ఉన్నాయి. అక్టోబర్ 2024 నాటికి సహకార ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు 167.53 లక్షల కేసీసీలను జారీ చేసింది. మొత్తం క్రెడిట్ పరిమితి 1.73 లక్షల కోట్లు. అందులో పాడి రైతులకు, చేపల పెంపకదారులకు ప్రత్యేక రుణ పరిమితులు ఉన్నాయి. ఈ ఆదాయం పెరుగుతుందని అడ్వాన్స్గా మాట్లాడుతూ వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ చాలా సంవత్సరాలుగా కేసీసీ రుణం పరిమితిని పెంచడం లేదని అన్నారు. ఈ పెంచుదలకు వల్ల వ్యవసాయ ప్రకృతి ఆయుధాలు పెరగనున్నట్టు చెప్పారు. రైతులకు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించుతారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ప్రభావం తగ్గిస్తుంది. నాబార్డు చైర్మన్ షాజీ కేవి మాట్లాడుతూ రైల్వే పెద్దలు రైతులకు పారితోషిక, చేపల పెంపకం వంటి కార్యకలాపాలకు నిమగ్నమైన వారికి కూడా ఆర్థిక సహాయం అందించడమే కేసీసీ లక్ష్యం అన్నారు. చేపల పెంచడం నమోదు పెంచడానికి నాబార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.